అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఉంటారండి, నాకు ఒకళ్ళు చెప్పారు, ఎవరైనా ఏదైనా చీర కట్టుకున్నారో లేకపోతే ఒక డ్రెస్ వేసుకున్నారో ఒక నైటీ వేసుకున్నారో అనుకోండి, వాళ్ళ అయ్యేం బట్టలు అదేం లోకం అలా వేసుకున్నారేంటి, ఆ బట్టలేంటి బాగాలేదు, మేము కొన్నాం చూడు ఎలాంటివి కొన్నాం, ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటారండి కొంతమంది. నా దగ్గరికి వచ్చిన మాటలే చెప్తున్నాను మీకు. అయితే అది తప్పండి. ఎవరికి నచ్చిన రేట్లో వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరి స్తోమతలకు పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటారు. మనం ఎవరు క్వశ్చన్ వేయటానికి, వాళ్ళ ఆన్సర్ చెప్పడానికి? మనకు అనవసరమైన విషయం కదండి అది. అనవసరమైంది నెత్తి మీద పెట్టుకోవటం అనమాట. వాళ్ళు మళ్ళీ పక్కన తిట్టుకోవటం ఎందుకండి? బట్ట విలువ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి. రూపాయి పెట్టి కొన్నది ఒకలా ఉంటుంది, 10 రూపాయలు పెట్టుకున్నది ఒకలా ఉంటుంది. కానీ బట్టకి ఒక విలువ అనేది ఉంటుంది, ఒక క్లాత్ అనేది ఉంటుంది. మనిషి విలువను పెట్టి బట్ట విలువ పెరుగుతుంది. నా